రైట్ నెల్లూరు జిల్లా మరిపల్లిలో కలకలం రేగింది. సాయి సింధు ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. బస్సు ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. కాలిన వాసన రావడంతో బస్సును డ్రైవర్ ఆపేశాడు. బస్సు పొదలకూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది. నెల్లూరు జిల్లా మరిపల్లిలో కలకలం రేగింది. సాయి సింధు ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. బస్సు ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. కాలిన వాసన రావడంతో బస్సును ఆపేశాడు డ్రైవర్. బస్సు పొదలకూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చరిత్ అందిస్తారు. చరిత్, కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం మరవక ముందే ఇంకొక బస్సు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీసాగర్. ఏదైతే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరిపల్లి వద్ద అయితే మాత్రం ఒక ఘటన అయితే మాత్రం రాత్రి కలకలం సృష్టించింది. ఏదైతే సాయి సింధు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొదలకూరు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. దీంట్లో 15 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఈ 15 మందితో బయలుదేరినటువంటి బస్సు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే సాంకేతిక లోపం తలెత్తింది. దీంట్లో కొంత పొగలు రావడంతో అయితే మాత్రం డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ఏదైతే ఉన్నటువంటి మొత్తం ప్రయాణికులందరినీ కిందకి దించేసేసి బస్సును అక్కడే నిలుపుదల చేసిన పరిస్థితి చెప్పాలి. అయితే ఈ పరిస్థితి బస్సు బయలుదేరిన తర్వాత ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. అయితే నిన్న కర్నూలు ఘటన మరొక ముందే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యొక్క ఒక అభద్రతా భావం, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. నిన్న ఇంత ఘటన జరిగి సుమారు 19 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా ఎక్కడ మార్పు రావడం లేదు. పూర్తిగా కూడా ఈ బస్సుల్లో సాంకేతిక లోపం తలెత్తితే వీటిని ఎలా మనం చేసుకోవాలి, ముందే ఎందుకు చెకింగ్ చేసుకోవడం లేదు అంటే సుమారు 400 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణం ఉన్నటువంటి ఈ బస్సులు సుమారు 40 మంది ప్రయాణికులను తీసుకొని పోతున్నటువంటి ఈ బస్సులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి? బస్సులు బయలుదేరే ముందు అంటే ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరుకు వెళ్ళింది, బెంగళూరు నుంచి ఇక్కడ నెల్లూరుకు వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళు చెక్ చేసుకోవడం లేదు? సాంకేతిక లోపాలను ఎందుకు వీళ్ళు ముందే కూడా ఇచ్చేసుకోవడం లేదు? అంటే బస్సు బయలుదేరిన తర్వాతనే వీళ్ళు ఈ రోజు సాంకేతిక లోపం తలెత్తిన తర్వాత ప్రయాణికులను అర్ధాంతరంగా దించేయడం. అంటే 15 మంది ప్రయాణికులు ఇంకా కూడా ముందు కూడా ప్రయాణికులు ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఆ ప్రయాణికులందరూ కూడా ఈ రోజు మార్నింగ్ బెంగళూరులో దిగాల్సిన పరిస్థితి. అంటే వివిధ పనుల రూపంలో వాళ్ళు బెంగళూరుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు ముఖ్యమైన పనుల రూపంలో వీళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ నమ్ముకుంటుంటారు. అంటే వేగంగా వెళ్తారని, అలాగే సేఫ్ జర్నీ ఉంటుందని. కానీ నిన్న కర్నూలు దుర్ఘటన అయితే మాత్రం పూర్తిగా ప్రయాణికుల్లో మాత్రం అభద్రతా భావాన్ని నింపిందనే చెప్పాలి. ఈ రోజు నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ఈ రోజు సాయి సింధు ట్రావెల్స్ లో తలెత్తినటువంటి ఈ యొక్క పొగలు రావడం, సాంకేతిక లోపం తలెత్తడం, ఒక్కసారిగా కూడా డ్రైవర్ అప్రమత్తం కావడం, పూర్తిగా ప్రయాణికులందరినీ కూడా కిందకి దించేయడం, వారిని ఎవరిళ్ళకి వాళ్ళు తరలించడం. అంటే పూర్తిగా ఈ రోజు ఏదైతే విధులకు హాజరు కావాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాల్లో పాల్గొవాల్సిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలని కూడా డిస్టర్బ్ అయిన పరిస్థితి అని చెప్పాలి. ప్రత్యేకించి ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన ఆర్టీఓ అధికారులు కానీ సంబంధిత శాఖ అంతా కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. సాంకేతిక లోపాలతో పాటు బస్సులు ఫిట్ గా ఉన్నాయా లేదా, ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా వీటికి సరైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, అయితే ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ఈ ఇంటర్నెట్ పైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. నిన్న కర్నూలులో జరిగినటువంటి దుర్ఘటన ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ఈ అధికారులు కనువిప్పు రావాలని, ఈ యొక్క సాంకేతిక లోపం తలెత్తుతున్నటువంటి ఈ బస్సుల్ని ముందే కూడా వీళ్ళు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనేది. అంటే ప్రజల ప్రాణాలతో కూడుకున్నటువంటి, ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పైన, యాజమాన్యం పైన కఠినంగా శిక్షలు విధించాలని ప్రజలైతే కోరుకున్న పరిస్థితి చెప్పాలి. ఖచ్చితంగా ఈ ఫైర్ సేఫ్టీ విషయంలో కానీ జరుగుతున్నటువంటి ఈ బస్సుల్లో ఎంతవరకు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయనేటువంటి మాత్రం వీటన్నిటిపైన నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఎప్పటికప్పుడు ఈ బస్సుల్ని చెక్ చేయాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్లను కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. నిన్న తలెత్తినటువంటి ఇదొక ఏదైతే ఆ పొగలు రావడం, చిన్న సాంకేతిక లోపం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో అయితే మాత్రం కొంత సేఫ్ అయిందని చెప్పాలి. కానీ తర్వాత ఈ ప్రయాణికులందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. నిన్నటైతే మాత్రం ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఇంటికి చేరిన పరిస్థితి ఉన్నది శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ చరిత్.